కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. ఇటీవలే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందజేసిన 665 పేజీల రిపోర్ట్ ని తమకు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కేసీఆర్ రాసిన లేఖను సీఎస్ కి అందజేశారు. ఆయన కూడా మరో లేఖనిచ్చారు. కాళేశ్వరం కమిషన్ తమని కూడా విచారించింది కాబట్టి పూర్తి వివరాలు తెలియజేయాలని కోరారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అందించిన 665 పేజీల రిపోర్టుపై అధ్యయనానికి ప్రభుత్వం 3 అధికారులతో కూడిన కమిటీ వేసింది. ఈ కమిటీ రిపోర్ట్ ని అధ్యయనం చేసి 60 పేజీలతో కూడిన రిపోర్టు రూపొందించింది. ఈ రిపోర్ట్లోని అంశాలని అసెంబ్లీలో పెడతామని ప్రకటించిన ప్రభుత్వం అందులోని అంశాలని మీడియాకి వివరించింది. అయితే ప్రభుత్వం తమకి కావాల్సిన అంశాలు మాత్రమే ఉండేలా నివేదికని కుదించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కమిషన్ ఇచ్చిన పూర్తి రిపోర్ట్ ని బయట పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో పూర్తి నివేదిక కాపీని తమకు అప్పగించాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు సీఎస్ ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, బీఆర్ఎస్ నేత హరీష్ రావు సీఎస్ ని కలిసి ఏమేం విజ్ఞప్తి చేశారు, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హరీష్ రావు సీఎస్ రామకృష్ణరావును కలిసిన సందర్భంలో 2 లేఖలు ఆయనకి ఇచ్చారు. ఒకటి కేసీఆర్ రాసినటువంటి లేఖ, ఒకటి హరీష్ రావు రాసినటువంటి లేఖ. 2 లేఖల్లో కూడా ఒకే విధమైనటువంటి సబ్జెక్ట్ ఉంది. మేము విచారణ కమిషన్ ముందు హాజరైన సందర్భంగా మమ్మల్ని అన్ని క్వశ్చన్స్ అడిగారు. మమ్మల్ని ఇప్పుడు దోషులుగా చేరుస్తూ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. కాబట్టి మాకు పూర్తి కమిషన్ 665 పేజీల నివేదికను తెలుసుకునేటువంటి హక్కు ఉంది. వాటిని మాకు సమర్పించాలి, లేకుంటే దాంట్లో దాపరికం ఎందుకు అంటూ మాకు ఖచ్చితంగా వాటిని అందజేయాలంటూ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను మాకు సమర్పించాలి, మాకు కూడా అందజేయాలంటూ రామకృష్ణరావుకు ఆ 2 లేఖలను హరీష్ రావు అందజేశారు. దాంతోపాటు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు, కమిషన్ ఏర్పాటే చట్ట విరుద్ధంగా జరిగింది, దాంతోపాటు కమిషన్ విచారణ చట్ట విరుద్ధంగా జరిగింది, కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కూడా అలాగే కనిపిస్తుంది అంటూ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. అదే లేఖలో కమిషన్ సెక్షన్ 8లో ఉన్న ప్రకారం ఎప్పుడైతే దోషులుగా నిర్ధారిస్తారో ఒక వ్యక్తినో, ఒక సంస్థనో, ఒక రాజకీయ పార్టీనో, ఒక అప్పట్లో పనిచేసినటువంటి ప్రభుత్వాన్ని, వాళ్ళని దోషులుగా నిర్ధారించే ముందు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేటువంటి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాదనలు తీసుకున్న తర్వాతే విచారణ కమిషన్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేమీ జరగకుండా కేవలం కొంత సమాచారం మాత్రం తీసుకున్నారు. మేము ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా నివేదికలో ఎక్కడా చూపించలేదు. బయట పెట్టినటువంటి 60 పేజీల రిపోర్ట్లో కూడా ఎక్కడా కనిపించట్లేదు. మేము చాలా ఎవిడెన్సెస్ ఇచ్చాము, కాళేశ్వరంకి సంబంధించి క్యాబినెట్ రెజల్యూషన్స్ ఇచ్చాము, దాంతోపాటు చాలా రకాల డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాము. ఆ తర్వాత కొంత సమయం తీసుకొని ఆ తర్వాత కూడా కొన్ని పేపర్ సబ్మిట్ చేశాం. ఇవేవి కూడా మాకు ఎక్కడ రిపోర్ట్లో కనిపించట్లేదు. కాబట్టి మాకు న్యాయం జరగాలంటే 660 పేజీల నివేదిక పూర్తి బుక్లెట్ను మాకు ఇవ్వాల్సిందే అంటూ హరీష్ రావు ఈరోజు 2 లేఖలను సీఎస్ రామకృష్ణరావుకు అందజేశారు. ఇక రిపోర్ట్ వస్తే కనుక దాన్ని స్టడీ చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో బీఆర్ఎస్ కనిపిస్తుంది. సెక్షన్ 8లో ఉన్నటువంటి నిబంధనలు, సెక్షన్ 8లో ఏదైతే కమిషన్లు ఏర్పాటు చేస్తారో, న్యాయ సంస్థలు ఏర్పాటు చేస్తారో వాటికి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్లో ఉన్నటువంటి వేటిని కూడా పాటించలేదు. క్రాస్ ఎగ్జామినేషన్ అనుకోవచ్చు. ఎవరినైతే ఫైనల్గా మీరు దీంట్లో దోషిగా తేలబోతున్నారని చెప్తున్నారో వాళ్ళకి ఈవెన్ కోర్టులో కూడా ఆ ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఆ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేకుండా ఒకసారి పిలిచారు, ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, ఆ తర్వాత ఇమీడియట్గా గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. కానీ మధ్యలో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళని పిలిపించాలి, వాళ్ళ తరపున ఇంకెవరైనా రావాలి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, దోషిగా నిర్ధారించిన వాళ్ళు కూడా రావాలి. ఇద్దరు వాళ్ళ వాదనలు మ్యాజిస్ట్రేట్ ముందు వినిపించాలి, అంటే కమిషన్ ముందు వినిపించాలి. కమిషన్ ముందు వినిపించిన తర్వాతే ఫైనల్ కంక్లూజన్కి రావాలి, ఫైనల్ వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. ఇవేవి పేర్కొనలేదు అంటూ చెప్పారు. ఇది చెల్లదు అంటూ బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. ఇది కేవలం పార్టీ ప్రతిష్టను, కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేసేందుకో, లేకపోతే కాళేశ్వరంను అలాగే ఎలాంటి యూజ్ లేకుండా ఉంచేందుకో, కొన్ని అవినీతి బురద చల్లేందుకు మాత్రమే పనికొస్తుంది తప్ప ఇంకా దేనికి పనికిరాదు. ఒక రకంగా చూసినట్టయితే ఈ ప్రభుత్వమే దోషి. వచ్చినప్పటి నుంచి 2 ఏళ్ల కాలంలో కాళేశ్వరంను కావాలనే పక్కన పెట్టి కాళేశ్వరం జరిగినటువంటి చిన్న డ్యామేజ్ని పెద్దగా భూతద్దంలో చూపిస్తూ వస్తుంది. దాన్ని రిపేర్ చేసి రైతులకు నీళ్ళు అందించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ చెప్పింది ఒకటి, ప్రభుత్వం చేస్తుంది ఒకటి. వివిధ విచారణ సంస్థలో లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇంజనీర్లో రకరకాల సంస్థలు చెప్తున్న ఏది కూడా ప్రభుత్వం పాటించట్లేదు. కావాలని కాళేశ్వరంని కేసీఆర్ పేరు వస్తుందనే పక్కన పెడుతూ ఇలాంటి అవినీతి ఆరోపణలు చేస్తుందంటూ
గతం నుంచి చెప్తుంది. ఖచ్చితంగా రిపోర్ట్ గవర్నమెంట్ ఇస్తుందా ఇవ్వదా, రిపోర్ట్ ఇవ్వకపోతే రిపోర్ట్ ఇవ్వలేదని కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్లో ఉన్నటువంటి పాయింట్స్తో అంశాలతో కోర్టుకు వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. నిన్న హరీష్ రావు, వినోద్ కుమార్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఇదే సబ్జెక్టుకు సంబంధించి అక్కడ న్యాయ నిపుణులతో చర్చించినట్లుగా కూడా కొంత సమాచారం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.